హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాక్ సీటెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి మెన్సురేషన్ అంటే క్షేత్రమితి చాప్టర్ నుండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకే వీడియోలో నేర్చుకుందాము. వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్లో పేపర్ 1 మరియు పేపర్ 2 సీటెడ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ నుండి. మరియు ఇప్పుడు డైలీ జరుగుతున్న సీటెట్ ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఓకే, ఆ వీడియోస్ చూడండి, మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి. క్రాక్ సీటెట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది టాపిక్. మెన్సురేషన్ క్షేత్రమితి చాప్టర్ నుండి ఫార్ములాస్ ఇవి. ఫస్ట్ వన్, స్క్వేర్ చతురస్రం యొక్క ఫార్ములా ఏంటి అంటే చతురస్రంకి ఉండే ఫార్ములాస్ ఏంటి. ఓకే, ప్రతి దానికి దేనికైనా కూడా 2D పిక్చర్స్కి దాని చుట్టుకొలత ఉంటుంది, వైశాల్యం ఉంటుంది. అదే 3D అయితే హైట్ అంటే ఎత్తు కూడా దాంట్లో కలిసి ఉంటుంది. ఇవి మాత్రం గుర్తుంచుకోవాలి, చుట్టుకొలత, వైశాల్యం. చుట్టుకొలత అంటే మనకి ఇచ్చిన పటం యొక్క లేదా 2D వస్తువు యొక్క దానికి చుట్టూ ఉండే భుజాల లేదా అంచుల యొక్క పొడవుల మొత్తాన్ని చుట్టుకొలత అంటారు. వైశాల్యము అంటే ఆ పటం ఆక్రమించిన స్థలాన్ని దాని వైశాల్యం అంటారు. ఓకే, చుట్టుకొలత అంటే దానికి ఉండే భుజాల పొడవుల మొత్తము, మరియు వైశాల్యం అంటే ఆ పటం ఆక్రమించిన స్థలాన్ని వైశాల్యం అంటారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ చతురస్రం. చతురస్రం అంటే ఏంటి? 4 భుజాలు కలిగి ఉండి ఈ 4 భుజాలు సమానమైన పొడవు కలిగి ఉంటాయి. అన్ని భుజాల యొక్క పొడవులు సమానం. దీని చుట్టుకొలత ఏమవుతుంది? చుట్టుకొలత అంటే ఏంటి? ఈ భుజాల యొక్క పొడవుల మొత్తం కాబట్టి a+a+a+a అంటే 4a. నెక్స్ట్ వైశాల్యం. ఇది ఆక్రమించిన స్థలం ఎంత అంటే a². చుట్టుకొలతని పెరిమీటర్ అంటారు. P = 4a. వైశాల్యం అంటే ఏరియా = a². ఏ అంటే ఏంటి? ఇక్కడ భుజం, భుజం యొక్క పొడవు. నెక్స్ట్ కర్ణము. దీన్ని కర్ణము అంటారు. దీన్ని డయాగనల్ అంటే డీతో సూచిస్తారు. d = a√2. ఇది చతురస్రం చుట్టుకొలత, వైశాల్యము మరియు కర్ణం. ఒక్క భుజం తెలిస్తే దాని చుట్టుకొలత, వైశాల్యం మరియు కర్ణము కనుక్కోవచ్చు చతురస్రంకి. నెక్స్ట్ వన్, దీర్ఘచతురస్రం రెక్టాంగిల్. రెక్టాంగిల్లో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఓకే, 4 భుజాలు ఉంటాయి, ఎదురెదురుగా ఉండే భుజాలు సమానంగా ఉంటాయి. దీని చుట్టుకొలత పెరిమీటర్ = 2 × l+b. నెక్స్ట్ ఎల్ అంటే ఏంటి? ఇక్కడ పొడవు. బి అంటే వెడల్పు, లెంత్ అండ్ బ్రెడ్త్. నెక్స్ట్ వైశాల్యం ఏరియా = లెంత్ ఇంటూ బ్రెడ్త్, l × b. నెక్స్ట్ కర్ణం డయాగనల్ = √l² + b². పొడవు, వెడల్పులు తెలిస్తే మనకి దీర్ఘచతురస్రం యొక్క పెరిమీటర్, ఏరియా అండ్ డయాగోనల్ మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్, రాంబస్. రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి దాని చుట్టుకొలత ఏమవుతుంది? 4a. నెక్స్ట్ వైశాల్యం = ½ × d1 × d2. దీంట్లో 2 కర్ణాలు ఉంటాయి కదా, d1 అంటే మొదటి కర్ణం, d2 అంటే రెండవ కర్ణం. ఏరియా = ½ d1 d2. దాని భుజం a = ½ √d1² + d2². ఓకే, దీనికి కర్ణము మరియు భుజం తెలిస్తే దాని చుట్టుకొలత, వైశాల్యము కనుక్కోవచ్చు మనం. నెక్స్ట్ వన్, ట్రెపీజియం. ట్రెపీజియంలో దాని చుట్టుకొలత పెరిమీటర్ ఏమవుతుంది? భుజాల పొడవుల మొత్తం కాబట్టి ab + bc + cd + da అవుతుంది. నెక్స్ట్ వైశాల్యం ఏమవుతుంది? ½ × ఎదురు భుజాల మొత్తము అంటే a + b ఇంటూ హైట్, ఇది h అవుతుంది. ఈ భుజంకి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమవుతుంది? హైట్ h. ఓకే, ఏమవుతుంది? వైశాల్యం ½ × a + b అంటే ఎదురెదురుగా ఉండే భుజాల మొత్తము ఇంటూ h, హైట్. ఇదేంటి? ట్రెపీజియం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం. దీంట్లో ఎదురెదురు భుజాలు a, b తెలిసి ఉండాలి. నెక్స్ట్ హైట్ కూడా తెలిసి ఉంటే మనము వైశాల్యం కనుక్కోవచ్చు. చుట్టూ ఉండే భుజాల యొక్క పొడవులు తెలిస్తే మనము చుట్టుకొలత కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్, సమగణం. దీన్ని క్యూబ్ అంటారు. దీని ఘనపరిమాణం ఉంటుంది. ఇది 3D పిక్చర్ కాబట్టి క్యూబ్లో ఘనపరిమాణం ఏమవుతుంది? a³. అండ్ నెక్స్ట్ ఉపరితల వైశాల్యము 6a² అవుతుంది. ఓకే, దీన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. వైశాల్యం ఏమవుతుంది? 6a². వైశాల్యం a = 6a², వాల్యూమ్ v = a³. అండ్ నెక్స్ట్ కర్ణము d = a√3. ఓకే, ఇది సమగణం గురించి. దీంట్లో కూడా మనకి భుజం ఒకటి తెలిస్తే, దాని పొడవు తెలిస్తే మనము దాని ఘనపరిమాణము మరియు వైశాల్యము మరియు కర్ణం కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. v = a³, a = 6a², d = a√3. నెక్స్ట్ వన్, క్యూబాయిడ్. దీన్ని దీర్ఘగణం అని కూడా అంటారు. దీని ఘనపరిమాణం వాల్యూమ్ l × b × h. L అంటే లెంత్, B అంటే బ్రెడ్త్,
హెచ్ అంటే హైట్. ఓకే, ఇది 3D పిక్చర్ కాబట్టి హైట్ కూడా ఉంటుంది. ఎల్బిహెచ్. నెక్స్ట్ వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్. దీంట్లో మనకి లెంత్ తెలియాలి, బ్రెడ్త్ తెలియాలి, హైట్ తెలియాలి. ఇవి 3 తెలిస్తే ఘనపరిమాణము మరియు వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీర్ఘఘనంలో దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, ఘనం మాత్రం చతురస్రాకారంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ సర్కిల్, వృత్తము. దీంట్లో మనం తెలుసుకోవాల్సినవి 2. అవి ఏంటి అంటే ఆర్ అంటే వ్యాసార్థము, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉండేది వ్యాసార్థము. డి అంటే వ్యాసము, ఈ మొత్తాన్ని వ్యాసం అంటారు. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉండేదాన్ని వ్యాసము అంటారు. సెంటర్ పాయింట్ నుండి, కేంద్రం నుండి దాని చివరి అంచు వరకు ఉండే పొడవుని వ్యాసార్థం అంటారు. ఓకే, ఆర్ అంటే వ్యాసార్థం, డి అంటే వ్యాసం. దీని వైశాల్యానికి ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7. ఇది కాన్స్టెంట్, పై కాన్స్టెంట్ మనకు తెలుసు కదా, 3.14గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ పెరిమీటర్, దీని చుట్టుకొలత 2πr అవుతుంది. నెక్స్ట్ వ్యాసం డయామీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2r, r ప్లస్ r 2r అవుతుంది. లేదా వ్యాసార్థం ఈజ్ ఈక్వల్స్ టు d/2. అంటే మనకి వ్యాసార్థం తెలిస్తే మనం వైశాల్యం ఫైండ్ అవుట్ చేయొచ్చు, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ డయామీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ సెమీ సర్కిల్, అర్ధవృత్తం. దీని వైశాల్యం ఏమవుతుంది, 12πr². దీంట్లో వృత్తంలో సగం 12πr². నెక్స్ట్ పరిధి అంటే దాని పెరిమీటర్ ఏమవుతుంది, πr ప్లస్ d అవుతుంది. ఓకే, ఇక్కడ d అంటే ఏం తీసుకుంటారు, d ఈజ్ ఈక్వల్స్ టు 2r తీసుకుంటారు. నెక్స్ట్ వన్ స్పియర్. స్పియర్ అంటే ఇది కూడా సర్కిల్లే, కాకపోతే 3D అన్నట్టు. దీన్ని గోళం అని అంటారు, ఈ 3D షేప్. దీని ఎగ్జాంపుల్ దీనికి మార్బుల్ తీసుకోవచ్చు. ఓకే, దీని వాల్యూమ్ ఘనపరిమాణం v ఈజ్ ఈక్వల్స్ టు 4/3πr³. సంపూర్ణ తల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4πr². వాల్యూమ్ అండ్ ఏరియా. ఓకే, నెక్స్ట్ వన్ హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే అర్ధగోళం. అర్ధగోళం ఘనపరిమాణం ఏమవుతుంది, 2/3πr³. నెక్స్ట్ వక్రతల వైశాల్యం అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా 2πr². టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది, 3πr². ఓకే, మనకి ఆర్ ఒకటి తెలిస్తే, వ్యాసార్థం తెలిస్తే, ఈ ఫార్ములాస్ గుర్తుంటే మనం ఈజీగా వి అండ్ వక్రతల వైశాల్యం, లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ స్తూపం, సిలిండర్ అంటారు. దీనికి ఘనపరిమాణానికి ఫార్ములా πr²h. ఓకే, πr², కింద సర్కిల్ ఉంటుంది, పైన సర్కిల్ ఉంటుంది కాబట్టి πr² అండ్ హైట్. ఓకే, πr²h తీసుకున్నారు. నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ప్రక్కతల వైశాల్యం 2πrh అవుతుంది. సేమ్ వృత్తానికి ఉండే ఫార్ములాసే, కాకపోతే దీనికి హైట్ యాడ్ చేయాలి. ఓకే, ప్రక్కతల వైశాల్యము 2πrh. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము 2πr½ ప్లస్ h అవుతుంది. దీంట్లో మనకి వ్యాసార్థం తెలియాలి మరియు హైట్ కూడా తెలియాలి. ఈ 2 వాల్యూస్ తెలిస్తే మనము టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ శంకువు, కోన్ అంటారు దీన్ని. దీంట్లో ఏముంటాయి, ఆర్ అంటే వ్యాసార్థము, నెక్స్ట్ హెచ్ హైట్ ఉంటుంది, నెక్స్ట్ ఎల్ అంటే ఏటవాలుగా ఉండే ఎత్తు, ఏటవాలు ఎత్తు. దీని ఘనపరిమాణానికి ఫార్ములా 1/3πr²h. నెక్స్ట్ ఈ ఎల్ వాల్యూ ఎలా తెలుస్తుంది, ఏటవాలు ఎత్తు, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు √r² ప్లస్ h². నెక్స్ట్ లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు πrl. ఇక్కడ ఎల్ ఏంటి, ఏటవాలు ఎత్తు. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు πr/l ప్లస్ r. దీంట్లో మనకు తెలియాల్సినవి ఏంటివి, ఆర్, ఎల్ అండ్ హెచ్. వ్యాసార్థము, ఎత్తు మరియు ఏటవాలు ఎత్తు. ఈ 3 వాల్యూస్ తెలిస్తే కోన్ యొక్క ఏంటి లేటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓన్లీ ఆర్హెచ్ వల్ల వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ట్రయాంగిల్, త్రిభుజము. దీని వైశాల్యానికి ఫార్ములా 1/2 × b × h. b మీన్స్ ఇక్కడ భూమి, h అంటే ఎత్తు. ఓకే, దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, విషమబాహు త్రిభుజము, సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, లంబకోణ త్రిభుజము, లంబకోణ సమద్విబాహు త్రిభుజము. ఇవి త్రిభుజాలలో ఉండే రకాలు. ఒక్కొక్క త్రిభుజానికి ఒక్కొక్క రకమైన ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. విషమబాహు త్రిభుజము అంటే త్రిభుజానికి ఉండే 3 భుజాలు వేర్వేరు పొడవుల్లో ఉంటాయి, ఒకే సమానంగా ఉండవు, ఒకే రకమైన పొడవును కలిగి ఉండవు. ఏబీ ఒక పొడవు ఉంటుంది, ఏసీ అండ్ బీసీ ఇవి కూడా వేర్వేరు పొడవులు కలిగి ఉంటాయి. అందుకే దీన్ని విషమబాహు త్రిభుజము అంటారు. దీని చుట్టుకొలతకి ఫార్ములా
ఏ ప్లస్ బి ప్లస్ సి. చుట్టుకొలత అంటే ఏంటి? అన్ని భుజాల యొక్క పొడవులు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి. నెక్స్ట్ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఏంటి? అర్ధ చుట్టుకొలత. అర్ధ చుట్టుకొలత ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. చుట్టుకొలత అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కదా, అర్ధ చుట్టుకొలత అంటే బై 2. ఓకే, వైశాల్యం అనేది మనకి ఈ అర్ధ చుట్టుకొలత ఎస్ తెలిస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఏ బిసి ఏమవుతాయి? దీనికి ఉండే 3 భుజాల యొక్క పొడవులు. ఓకే, నెక్స్ట్ వన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజము అంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం మాత్రము అంటే వీటితో సమానంగా ఉండదు. ఏ ఏ అండ్ నెక్స్ట్ ఇది భూమి బేస్. దీని వైశాల్యం ఈజ్ ఈక్వల్స్ టు b/4. బి అంటే ఇక్కడ భూమి. ఓకే, b/4 అండర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఏ అండ్ బి అనేవి ఏమవుతాయి? ఇది భుజము, నెక్స్ట్ బి అనేది కూడా భూమి అవుతుంది. నెక్స్ట్ చుట్టుకొలత p ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఏమవుతుంది? 2a ప్లస్ బి. నెక్స్ట్ హైట్ అంటే ఇక్కడ ఇది. ఓకే, దీన్ని h ఈజ్ ఈక్వల్స్ టు ½ అండర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b²గా ఫార్ములా ఉంటుంది. ఓకే, దీనికి వైశాల్యానికి ఫార్ములా b/4 అండర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². అంటే ఈ యొక్క భుజము మరియు ఈ భూమి బేస్ ఇవి తెలిస్తే మనము ఏరియా, పెరిమీటర్ అండ్ హైట్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే సమబాహు త్రిభుజం. త్రిభుజంలో ఉండే 3 భుజాల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి. ఏ. ఓకే, వైశాల్యం ఏమవుతుంది? √3/4a². ఇక్కడ హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు √3/2a. నెక్స్ట్ చుట్టుకొలత ఏమవుతుంది? a ప్లస్ 3a అవుతుంది. ఓకే, ఓన్లీ ఒక భుజం యొక్క పొడవు తెలిస్తే మనకు వైశాల్యం √3/4a², హైట్ అండ్ పెరిమీటర్ మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ త్రిభుజము. లంబకోణ త్రిభుజము అని ఎలా గుర్తించవచ్చు అంటే దాని ఒక కోణము 90 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఇది హైట్ h, నెక్స్ట్ దీన్ని బి భూమి అంటారు బేస్, నెక్స్ట్ ఇది కర్ణం, దీన్ని డి డయాగోనల్ అంటారు, డి హెచ్ అండ్ బి. ఓకే, దీని వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ½ BH. హాఫ్ బి అంటే భూమి, హెచ్ అంటే హైట్. నెక్స్ట్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్స్ టు h ఇంటూ బి ఇంటూ డి. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ డి డయాగోనల్ కర్ణం ఈజ్ ఈక్వల్స్ టు b² ప్లస్ h² ఉంటాయి. ఓకే, ఈ లంబకోణ ఇచ్చిన త్రిభుజం యొక్క కొలతలు లంబకోణ త్రిభుజం అయిందా లేదా అనేసి తెలుసుకోవాలి అంటే దానికి పైథాగరియన్ సూత్రం అనేది ఉంటుంది. అదే ఇది d² ఈజ్ ఈక్వల్స్ టు b² ప్లస్ h². ఓకే, దాంట్లో ఇచ్చిన 3 కొలతల్లో ఒక కొలత ఏదైతే ఎక్కువగా ఉంటుందో కొలత దాన్ని స్క్వేర్ చేస్తే మిగిలిన రెండింటి భుజాల యొక్క స్క్వేర్ల మొత్తానికి అంటే వర్గాల మొత్తానికి సమానం కావాలి. దీన్ని పైథాగరియన్ సూత్రము. ఆ భుజాలని పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటారు. ఓకే, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి. నెక్స్ట్ వన్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజము. లంబకోణ త్రిభుజం అయి ఉండాలి అంటే ఒక కోణం 90 డిగ్రీస్ అయి ఉండాలి. సమద్విబాహు అంటే 2 భుజాలు సమానమైన కొలతలు కలిగి ఉండాలి. ఏ ఇక్కడ లంబకోణం 90 డిగ్రీస్ ఉంది, దీన్ని ఏమంటారు? కర్ణం. డి ఈజ్ ఈక్వల్స్ టు కర్ణం. దీని వైశాల్యానికి ఫార్ములా ½ a² లేదా 1/4d². డి అంటే ఇక్కడ కర్ణము, ఏ అంటే భుజము. నెక్స్ట్ కర్ణం డి ఈజ్ ఈక్వల్స్ టు √2a. నెక్స్ట్ చుట్టుకొలత p ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ డి అంటే 2a ప్లస్ డి. దీన్నే 2 ప్లస్ √2a అని రాయొచ్చు. అంటే d ప్లేస్లో √2aని సబ్స్టిట్యూట్ చేస్తే 2 ప్లస్ √2a వస్తుంది. అంటే ఒక భుజం తెలిస్తే మనకి వైశాల్యము, కర్ణము మరియు చుట్టుకొలత ఈ 3 తెలుసుకోవచ్చు మనం. ఇది లంబకోణ సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ వన్ ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. 4 భుజాలు ఉంటాయి. ఎదురెదురుగా ఉండే భుజాలు సమానంగా మరియు సమాంతరంగా ఉంటాయి. వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అంటే ఈ భూమి, బి ఇంటూ హెచ్. ఓకే, హైట్. నెక్స్ట్ చుట్టుకొలత p ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ బి అంటే a ప్లస్ బి ప్లస్ a ప్లస్ బి కాబట్టి 2 ప్లస్ బి. ఇది దీని వైశాల్యము మరియు చుట్టుకొలత. ఇక్కడ b అంటే భూమి అవుతుంది. నెక్స్ట్ హెచ్ అంటే హైట్ అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ప్లస్ బి. దీంట్లో 2 కర్ణాలు ఉంటాయి, d1 అండ్ d2. ఇది సమాంతర చతుర్భుజం గురించి. ఇవి మెన్సురేషన్ క్షేత్రమితి చాప్టర్ నుండి ఉండే ఫార్ములాస్.
ఈ ఫార్ములాస్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతాయి. అంటే ఒకే వీడియోలో ఒకే దగ్గర మనకి కావాల్సిన ఫార్ములాస్ అన్నీ ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.